వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. అలాగే గుడివాడ చూడండి, పెద్ద ఆయన చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చూడండి, ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి? నాని ఉండే వణుకుతుంది. ఆల్రెడీ మన సత్తా ఏంటో ఇవాళ చూపించాం. పొద్దున మన అన్న నందమూరి తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరందరూ చూశారు. చేపించడానికి ట్రై చేశాడు. 30 మంది అక్కడ ఉంది. 30 మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుతారా పోలీసులు? ఎంత ట్రై చేశారు. 5,000 వస్తే గొప్ప నీళ్ళు తోడుచుకోమని వచ్చాయి. కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు అంటుటే జాగ్రత్త నాని. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక సహనం చచ్చిపోతుంది. మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది తమ్ముళ్ళు మీరందరూ ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం. ఈ నానిని ఇంటికి పంపిద్దాం. వాడికి ఎంత ధైర్యం? మనకు రోడ్లు అవసరం లేదంటాడా? పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేం ఒక ఎకరం కూడా మనకు లేదని చెప్తాడా? వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా? మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు రాలేదు. ఏ రోడ్డు తెలియదు. రోడ్లంట ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట. ఈడి కొత్త థీరీ చెబుతున్నాడు. ఈడి పిచ్చ థీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మన మీద రుద్దుదామని చూస్తున్నాడు. వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు 80% టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి. 2019 ముందే ఆ టిడ్కో ఇళ్ళకి రంగేస్తే అది వైఎస్ఆర్సీపీ అయిపోద్దా? నాని ఇచ్చినట్టు అవుద్దా? ఒక్క రోడ్డు పూడ్చావా? ఒక్క కాలువ పూడ్చావా? ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను ఒక మనిషి కింద 2,000 ఉద్యోగాలు ఇచ్చాను. అదే చంద్రబాబు గారు తోడు